నిన్న ట్రంప్ చేసింది H1B వీసా రిలేటెడ్ గా కామెంట్స్ కాదు, డైరెక్ట్ గా ఇండియా మీద అటాకే. ఎందుకంటే యూఎస్ఏ కి సంబంధించిన H1B వీసాలో ఇండియన్సే 71% దగ్గరగా ఉంటారు. చైనా వాళ్ళు ఒక 11-12% అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మిగిలిందనమాట. సో H1B ని టచ్ చేస్తున్నారంటే ఇండైరెక్ట్ గా ఇండియాని టచ్ చేస్తున్నట్టే. అసలు ఎందుకు టచ్ చేయాల్సి వస్తుంది? ట్రంప్ ఎందుకు ఇంత ఇన్సెక్యూర్ అవుతున్నారు ఇండియా రిలేటెడ్ గా? అండ్ దీనికి ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, ఫ్యూచర్ లో యూఎస్ఏ కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అండ్ ఫస్ట్ ట్రంప్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా వచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈ వీడియోని మీకు ప్లే చేస్తూ తర్వాత వచ్చిన క్లారిఫికేషన్ ఏంటి? ఇది 90% ఇంపాక్ట్ ని తీసేస్తుంది అనమాట. అందరూ ఊపిరి పీల్చుకున్నారు తిని స్టేట్మెంట్స్ చేసేసరికి. తిని ఎవరు అసలు ఏం స్టేట్మెంట్స్? ఇప్పుడు ఏంటి పరిస్థితి యూఎస్ఏ రిలేటెడ్ గా? ఇది మాట్లాడుకుంటూ ఇండియా రిలేటెడ్ గా ఇంపాక్ట్ మాట్లాడుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ మండే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? క్రాష్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఐటీ స్టాక్స్ అయినా బిగ్ వేలో ఫాలో అవుతాయా? వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ కొద్ది గంటల నుంచే సోషల్ మీడియాలో చూస్తున్నాను యూఎస్ఏ వాళ్ళు H1B వీసా రిలేటెడ్ గా $100,000 అంటే $1 lakh పెట్టేస్తే సుమారుగా 88 లక్షలు కట్టాలి ప్రతి సంవత్సరం అని చెప్పేస్తే ఇండియన్ టాలెంట్ అంతా ఇండియాకి వచ్చేస్తుంది. మెయిన్ వాళ్ళందరూ ఇండియాకి వచ్చేస్తారు. ఇండియా చాలా స్ట్రాంగ్ గా గ్రో అయిపోతుందని. కానీ అలా జరగదు. దీని రిలేటెడ్ గా కొన్ని వాస్తవాలను కూడా మనం మాట్లాడుకుంటూ స్టాక్ మార్కెట్ పరంగా దీని ఇంపాక్ట్ ని కూడా డిస్కస్ చేసుకుని వాళ్ళ వీడియోని క్లోజ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నాట్ జస్ట్ ఫ్రమ్ ట్రంప్ ఆర్ వాళ్ళ ప్రెస్ సెక్రటరీ, వాళ్ళ దగ్గర నుంచే కాదు, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అండ్ మన కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి లాస్ట్ ఫ్యూ అవర్స్ లో. అండ్ ఈవెన్ ఈ ఇంపాక్ట్ గ్లోబల్ గా కొంత టెన్షన్స్ ని రేస్ చేస్తుంది కదా. అండ్ ఇది గోల్డ్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాం. గోల్డ్ పై ఇప్పుడు ప్రెసెంట్ ట్రంప్ ఒక వ్యవహార శైలి ఏ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది? వాటన్నిటిని వాళ్ళ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వాటిని ఎలా మనం లింక్ చేసుకోవచ్చు కూడా మాట్లాడుకుని వాళ్ళ వీడియోని ఎండ్ చేస్తాను. సరిగ్గా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇది అసలు ప్లాన్డ్ వీడియో కాదు. ఇవాళ ఇంకొక వీడియో వచ్చి ఉండాలి. దాని గురించి నేను 2 months నుంచి వర్క్ చేస్తున్నాను. అది మీకు ఈవినింగ్ తెలుస్తుంది ఎంత వర్క్ చేశాను, అసలు నేను ఎందుకు పెట్టాను ఆ పాలసీలో డబ్బులు, అండ్ ఎందుకు ప్రతి ఒక్కరూ దాంట్లో పెట్టాలి అని నేను అనుకుంటున్నాను, అండ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆ పాలసీ ప్రతి ఒక్కరికి అన్నది నేను ఈవినింగ్ రిలీజ్ చేస్తాను. ఉన్న అన్నిటిని కంపేర్ చేస్తూ డేటా అంతటిని నోట్ చేసుకుని టేబుల్స్ లా ఫామ్ చేసి మీకు కంపేర్ చేసుకునేలా ఈజీ చేసేసి, ఇప్పుడు జిఎస్టీని కూడా తీస్తున్నారు కాబట్టి అసలు ఏ పాలసీలో మనకి ధర తక్కువగా ఉంటూ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, వీటన్నిటిని కంపేర్ చేసిన వీడియో అది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి వెళ్లాల్సిన వీడియో. సో ఈ వీడియోని మీరు లైక్ చేసినా చేయకపోయినా ఆ రెండో వీడియోని మాత్రం, ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతుంటే, ఎందుకంటే రోజులో 2 వీడియోలు పెట్టినట్టు కాబట్టి రెండో వీడియో రిస్క్ లోకి వెళ్తుంది కాబట్టి 7 గంటలకు అలా ఒకసారి ఛానల్లోకి వచ్చి గమనించండి. ఆ వీడియో ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి, వీలైతే దాన్ని వినండి. అంటే స్టార్టింగ్ లోనే మీకు ఇంట్రెస్టింగ్ కాకపోవచ్చు, బట్ ఎండ్ వరకు చూస్తే ఐఎమ్ కాన్ఫిడెంట్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఆర్ మీకు అప్పటికి యూజ్ లేదనుకుంటున్నా, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయగలిగే కంటెంట్ అది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి తెలియాల్సిన కంటెంట్. తప్పకుండా వీలైతే ఆ వీడియోని మాత్రం మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా నేను లేట్ చేయను, వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న ట్రంప్ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ని ఒకసారి ప్లే చేస్తాను. ఇక్కడ ట్రంప్ మాట్లాడిన మాటల కంటే యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ హార్వర్డ్ లిట్నిక్ చేసిన స్టేట్మెంట్స్ చాలా వేగ్ గా ఉంటాయి. ఎందుకు అట్లా అంటున్నానంటే $100,000 పర్ ఇయర్ రెన్యువల్ కోసం, H1B వీసా రెన్యువల్ కోసం వెళ్తే అంత పెద్ద మొత్తంలో ఖచ్చితంగా ఏ దేశానికి సంబంధించిన పౌరుడు కూడా అక్కడ జాబ్ చేస్తూ అంత పెద్ద మొత్తంలో కట్టలేడు. కాబట్టి ఇండైరెక్ట్ గా ఇతర దేశాల్లో ఎవరు ఇక్కడ ఉండొద్దు, మొత్తం వెళ్ళిపోండి, యుఎస్ వాళ్ళకే జాబ్స్ కావాలనే ఒక స్టేట్మెంట్స్ అనమాట అవి. ఇతర దేశాల వాళ్ళందరూ మనం అనుకుంటున్నామా? ఒకసారి ఇమేజ్ చూడండి. 70% అబో దగ్గరగా ఎవరున్నారు? H1B వీసాస్ అంటే ఇండియన్స్ ఉన్నారు. ఇండైరెక్ట్ గా ఇండియన్స్ ని ఉద్దేశించి చెప్తున్న మాటే. వీటన్నిటిని ఇంటర్ కనెక్ట్ చేస్తూ నేను చాలా ఇంట్రెస్టింగ్ డేటా చెప్తాను తర్వాత. బట్ ఇక్కడ తను చేసిన స్టేట్మెంట్స్ కి కొద్ది గంటల తర్వాత కెరోలిన్ లీవియేట్, అసిస్టెంట్ టు ద ప్రెసిడెంట్, ఇక వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా తనేం స్టేట్మెంట్స్ చేశారు చూడండి. ఇది యాన్యువల్ ఫీ కాదు అని. హార్వర్డ్ లుట్నిక్ ఏం చేశారు? ఇక్కడ కామర్స్ మినిస్ట్రీ అలాగో, పీయూష్ గోయల్ గారు ఎలాగో అక్కడ అతను అనమాట. అతను ఏం స్టేట్మెంట్ చేశారు? ప్రతి ఇయర్ $100,000 అన్నారు. ప్రతి ఇయర్ $100,000 అంటే 88 లక్షలకు పైనే, సుమారుగా ఒక 90 లక్షలు వేసేసుకుందాం. రూపీ ఇంకా కూడా డిప్రిషియేట్ అవుతుంది అనుకుంటే అది ప్రతి సంవత్సరం కట్టాలి. అంత డబ్బులు కట్టి మరి వాళ్ళంత జీతానికి రావాలి. అసలు ఆ డబ్బులు ఎవరు కట్టాలంటే కంపెనీ అనమాట. సో కంపెనీ నన్ను పెట్టుకోవాలంటే అక్కడ $100,000 ప్రతి ఇయర్ కడితే, 90 లక్షలు కడితే గవర్నమెంట్ కి మళ్ళీ నాకేం జీతం ఇవ్వాలి? నాకెంత ఇవ్వాలి జీతం? సో ఈ అప్డేట్ రాగానే యుఎస్ నుంచి ఇండియాకి రావాలనుకుంటున్న వాళ్ళు ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవుతుందనగా దిగేశారంట చాలా మంది. ఎందుకంటే బయటకు ఒక్కసారి వెళ్తే, యుఎస్ నుంచి వెళ్తే మళ్ళీ యుఎస్ లోకి రావాలంటే $1,00,000 కట్టాలనేలా వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉండడం చాలా మంది వెళ్ళలేదు. అసలు ఎంతో మంది రావాలనుకుంటున్న వాళ్ళు అక్కడ ఆగిపోయారంట. అంటే ఇక్కడ ఇండియాలో ఉంటున్న వాళ్ళు రాత్రంతా మానసిక క్షోభ, అక్కడ ఉంటున్న వాళ్ళు కూడా సంవత్సరం ఇంకా మన లైఫ్ ఏంటని ఇంత మానసికంగా హెరాస్ చేసింది ఎవరిని అంటే ఏ కంట్రీకి సంబంధించిన నేషనల్స్ ని. అలా కొద్ది గంటల పాటు అందరినీ హెరాస్ చేసిన తర్వాత అక్కడ ప్రెస్ సెక్రటరీ ఏమని చెప్తున్నారు? ఇది యాన్యువల్ ఫీజ్ కాదు, సంవత్సరం కాదు, వన్ టైం మాత్రమే. అది కూడా ఇప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళకి మాత్రమే, ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి కాదు. సో యూజువల్ గా ఇప్పుడు $5,000 దగ్గరగా ప్రతి 3 సంవత్సరాలకి H1B వీసా ఖర్చు పెట్టే వాళ్ళు సంవత్సరానికి $1,00,000 ఖర్చు పెట్టాలని చెప్పి హెరాస్ చేశారు కదా. బట్ ఇప్పుడు ఏమంటున్నారు? యాన్యువల్ కాదు, అది ఒక్కసారే పే చేయాలి. అండ్ ఇది ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు రెన్యువల్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా కాదు. ఎవరైతే నెక్స్ట్ సైకిల్లో ఫిబ్రవరి అనుకుంటా నెక్స్ట్ వాళ్ళ లాటరీ ఉండేది, సో వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. అండ్ మీరు
H1B వీసా ఉన్న వాళ్ళు హ్యాపీగా వేరే వేరే కంట్రీస్ కి వెళ్ళిరండి, మీరు మళ్ళీ తిరిగి ఎంటర్ అయితే యూఎస్ లో మేమేం డబ్బులు అడగాం అని క్లారిఫికేషన్ యూఎస్ ప్రెస్ సెక్రటరీ దగ్గర నుంచి వచ్చిందా? గతంలో హార్డ్వర్డ్ లిట్నిక్ చేసిన స్టేట్మెంట్స్ కి, కామర్స్ సెక్రటరీ చేసిన స్టేట్మెంట్ కి, ఈ స్టేట్మెంట్స్ కి 90% ఇంపాక్ట్ పోయినట్టే, 90% లేనట్టే. అంటే ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న మన ఇండియన్స్ కి ఏ ఇంపాక్ట్ లేదు. కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, వెళ్ళాలా వద్దా అని. వెళ్ళాలనుకున్న $100,000 అంటే $1,00,000 వరకు అప్ ఫ్రంట్ గా ఒక్కసారి తీసుకుంటారు అని చెప్తున్నారు. కాబట్టి మేబీ అది కూడా మన వాళ్ళు ముందుకు వెళ్తారేమో, చాలా మంది ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇంపాక్ట్ అనేది చాలా చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మీరు డేటాని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే, ట్రంప్ ఆ స్టేట్మెంట్స్ చేసిన దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో యూఎస్ఏ పాకిస్తాన్ తో ఎలా ముందుకు వెళ్తుంది, వాళ్ళిద్దరి సంబంధాలు ఎలా పెరుగుతున్నాయి, ఇండియా రిలేటెడ్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ ఉంది, ఇవన్నిటిని ఒకసారి ఇంటర్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. దీంతో బయటపడుతుంది యూఎస్ఏ అండ్ ట్రంప్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటని. బట్ దానికి ముందు ట్రంప్ ఇలా స్టేట్మెంట్స్ చేశారు అన్న తర్వాత రాహుల్ గాంధీ గారు, అంటే మన ఇండియాకు సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష నేత, ఏం స్టేట్మెంట్స్ చేశారు బిగ్ స్క్రీన్ మీద ఉంచుతున్నాను. అండ్ మోడీ గారు ఈ డెసిషన్ బయటకు వచ్చిన తర్వాత ఒక స్పీచ్ లో తను కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారనమాట. ఇండియాకు సంబంధించిన బిగ్గెస్ట్ ఎనిమీ ఏ ఇతర కంట్రీ కూడా కాదు, ఇండియాకు సంబంధించిన బిగ్గెస్ట్ ఎనిమీ మనం వేరొక దేశం మీద డిపెండెంట్ అవ్వడం అని. ఫ్రాంక్ గా చెప్తున్నాను, మనం చాలా కంఫర్ట్ జోన్ లో ఉండిపోయాం, చాలా ఇయర్స్ నుంచి చాలా కంఫర్ట్ జోన్ లో ఉండిపోయాం. బట్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తున్నది మాత్రం. అంటే ఈ ప్రభుత్వాన్ని కాదు, ఇంకే ప్రభుత్వం వచ్చినా సరే ఇతర దేశాల మీద కంఫర్టబుల్ గా మనం డిపెండ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళిపోనీలే అనుకునేలాగైతే కాదు. రీసెంట్ గా ఒక వీడియోలో కూడా చెప్పాను, చైనాకి యూఎస్ కి కోపం వచ్చి ఇద్దరికి గొడవ పడ్డారు అనుకోండి, యూఎస్ మీద ఏం చైనా డిపెండ్ అవ్వట్లేదు. అన్ని వాళ్ళ దగ్గర డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ యూట్యూబ్ దగ్గర నుంచి, వాళ్ళకి ట్విట్టర్ అవసరం లేదు, యూట్యూబ్ అవసరం లేదు, గూగుల్ అవసరం లేదు, ఫేస్బుక్ అవసరం లేదు, ఏవి అవసరం లేదు, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఏవి అవసరం లేదు, మ్యాప్స్ తో సహా అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాడుతున్న ప్రతి ఒక్క డివైస్, ప్రతి ఒక్క యాప్, ప్రతి ఒక్క టెక్నాలజీ ఎక్కడో ఒక దగ్గర యూఎస్ కి కనెక్ట్ అవుతున్నదే. చాలా ఐటీ కంపెనీస్ వేల కోట్లలో లాభాలు సంపాదిస్తున్న మన ఇండియన్ కంపెనీస్ డివిడెండ్స్ ఇవ్వడంలో, బైబ్యాక్స్ ఇవ్వడంలో చూపించే శ్రద్ధ ఇన్నోవేషన్ రిలేటెడ్ గా పెట్టుంటే మన ఇండియా రిలేటెడ్ గానే చాలా స్ట్రాంగ్ డెవలప్మెంట్ మనం చూసేవాళ్ళం. స్టిల్ మనం ఇక్కడ నుంచి టాలెంట్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళ ఉన్నాం. కానీ అదే టాలెంట్ ఇప్పుడు అక్కడ వద్దనుకొని ఇక్కడికి వస్తే ఆపర్చునిటీస్ ఉన్నాయా ఇక్కడ అంటే ఒక బిగ్ క్వశ్చన్. సార్ దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చేసిన రైట్, ఇప్పుడు ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తూ వెళ్దాం. ఇక్కడ నుంచి 22 సెప్టెంబర్ అంటే రేపు పీయూష్ గోయల్ గారు, అంటే మన కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన మినిస్టర్ యూఎస్ఏ కి విజిట్ చేస్తున్నారు. దేనికోసం? ట్రేడ్ డిస్కషన్స్ కోసం. ట్రేడ్ డిస్కషన్స్ కోసం ఇండియా వస్తుందన్న కొద్ది రోజుల ముందు మేమేంటో చూపిస్తాం, మా పవర్ ఇది, మేము ఒక స్టేట్మెంట్స్ చేస్తే మీ రిలేటెడ్ గా ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మీకు తెలియాలనేలా ఇండైరెక్ట్ గా ఇండియాని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే నాకు అనిపిస్తుంది. లేకపోతే ఆ స్టేట్మెంట్స్ చేయడం ఏంటి, యుఎస్ ఆఫీస్ నుంచి వాళ్ళ స్టేట్మెంట్స్ చేయడం ఏంటి, కొద్ది గంటల తర్వాత అలా లేదని క్లారిఫికేషన్స్ ఇవ్వడం ఏంటి. అక్కడ ఉంటున్న కామర్స్ మినిస్ట్రీ అనుకుంది, ఇక్కడ పీయూష్ గోయల్ గారు ఎలాగో అక్కడ అలాగా అతను చేసిన కామెంట్స్, పక్కనే ట్రంప్ ఉన్నారు ఆపలేదు, పక్కనే వాళ్ళ అఫీషియల్స్ ఉన్నారు ఎవరు ఆపలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా అయిపోయింది, అక్కడ కూడా ఏం క్లారిఫికేషన్స్ ఇవ్వలేదు. ఇవాళ మార్నింగ్ అంటే వాళ్ళకి ఈవినింగ్, ఇవాళ మార్నింగ్ మనకి క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. సో ఏం చేయగలుగుతుంది యుఎస్ఏ అనుకుంటే అన్నది వాళ్ళు చూపించాలని ప్రయత్నించారు. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక డ్రాస్టిక్ చేంజ్ తీసుకురావాలన్నప్పుడు కేవలం అవతల కంట్రీయే కాదు, ఈ కంట్రీ కూడా సఫర్ అవుతుంది. స్పెషల్లీ ఇండియన్ టాలెంట్ పరంగా, ఐటీ టాలెంట్ పరంగా సఫర్ అయ్యేది, ఫస్ట్ వేలో సఫర్ అయ్యేది యుఎస్ కంపెనీసే. నిజంగా అలా చేస్తూ వెళ్లారనుకోండి, యుఎస్ కంపెనీస్ చాలా వరకు థర్డ్ పార్టీ వాళ్ళకి వర్క్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసి వేరే కంట్రీస్ తో వర్క్ చేయాలని ప్రయత్నిస్తాయి, రీలొకేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాయి, L1 వీసా ఇలా డిఫరెంట్ థింగ్స్ లో వాళ్ళు లీగల్ గా లూప్ హోల్స్ ఎతకడానికి ప్రయత్నిస్తారు. అల్టిమేట్ గా టాలెంట్ ని డ్రైన్ చేసుకునే ప్రయత్నం యుఎస్ఏ చేయడం అనేది యుఎస్ కే మంచిది కాదు. ఈవెన్ ప్యారలల్ గా ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ గానే నష్టపోతుంది డెసిషన్ తీసుకుంటే. అని చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చేయండి, అలానే చేయండి, మా ఇండియన్ టాలెంట్ అంతా వెనక్కి వస్తుంది, ఇక్కడే మేము కంపెనీస్ ని బిల్డ్ చేస్తాం అంటున్నారు. టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, ఆపర్చునిటీస్ కూడా ఉండాలి. ఒకవేళ ఇండియన్స్ అక్కడ వద్దనుకొని H1B వీసా మంది 70% దగ్గరగా ఉంది కదా, ఇండియన్స్ వద్దని వేరే కంట్రీకి వెళ్ళిపోండి, ఆర్ మీ కంట్రీకి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఇండియాకి వస్తారా, యూకేకి వెళ్తారా, ఇతర కంట్రీస్ కి వెళ్తారా అంటే ఇతర కంట్రీస్ కి వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే వాంట్ ఆపర్చునిటీస్. సరైన గేమ్ ప్లేయింగ్ ఫీల్డ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి కదా. యూజువల్లీ చాలా మంది వేరే కంట్రీస్ కి వెళ్ళిన వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ గా సోషల్ మీడియాలో కొంత మాట్లాడుతుంటారు. కానీ సరైన ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు అండ్ ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా గ్రోత్ రిలేటెడ్ గా ఎటువంటి కన్స్ట్రైంట్స్ ఉండవు అనుకుంటే టాప్ టాలెంట్ మన ఇండియాలోనే వర్క్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి మన రెండు వైపుల నుంచి థింక్ చేసినప్పుడు ప్రెసెంట్ ఇండియా రెడీగా ఉందా ఆ టాలెంట్ అంతటిని అకామిడేట్ చేయడానికంటే? నెక్స్ట్ 10-20 ఇయర్స్ లో రెడీ ఉంటుందేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ సడన్ గా అంత పెద్ద టాలెంట్ అక్కడ నుంచి నియర్లీ ఒక 3 lakh to 5 lakh దగ్గరగా ఇండియన్స్ H1B వీసా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఎవరి జాబ్స్ కి థ్రెట్ అది? ఇక్కడ ఉంటున్న ఐటీ జాబ్స్ కూడా థ్రెట్టే కదా. మోస్ట్లీ అలా జరగదు, అలా రారు, వేరే కంట్రీస్ కూడా వెళ్తారు. కానీ ఎవరికి థ్రెట్? ఎగ్జిస్టింగ్ ఉంటున్న పాపులేషన్ ఉంటున్న జాబ్స్ కి అక్కడ నుంచి వస్తున్న వాళ్ళు కాంపిటీషన్ ఇస్తే ఇక్కడ ఉన్న యువత కూడా దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇండియా ట్రేడ్ డీల్ కి ఒప్పుకోవాలంటే వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇక్కడికి రావాలి. అగ్రి రిలేటెడ్ గానే కాదు, డైరీ రిలేటెడ్ గా, ఫిషరీస్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రొసెసింగ్ అండ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అన్ని యుఎస్ కి సంబంధించినవన్నీ తక్కువ ధరలో వచ్చేసి ఇక్కడ రైతు 50 రూపాయలకు అమ్ముతుంటే అక్కడ ఒక 20 రూపీస్ ప్లస్ అవన్నీ వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అవన్నీ పెట్టుకుని
రూపీస్ కి అమ్మేస్తే ఇక్కడున్న రైతుల కంటే చాలా తక్కువ ధరలో అమ్మేస్తే మన రైతులేమో అది ఎలాగో ఆ ధరకు అమ్మలేక ఆ పంటలు ఆపేసుకుంటూ ఉంటారు. యుఎస్ స్లోగా అగ్రికల్చర్ రిలేటెడ్ గా ఇండియాలో గ్రిప్ సంపాదించేయచ్చు. లార్జెస్ట్ కన్స్యూమర్ చైనా ఎలాగో అలౌ చేయదు కాబట్టి చెప్తున్నాను. లార్జెస్ట్ కన్స్యూమర్ ఎలాగో మంచి యాక్సెస్ దొరికితే అక్కడ ఫార్మర్స్ ఇంకా ఎక్కువ పంటలు జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ని పండించేసి కోట్లలో డబ్బులు సంపాదించుకుంటారు. దానికి ఇండియా ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? ఇండియా రిలేటెడ్ గా యుఎస్ నుంచి వస్తున్న హైయెస్ట్ రెవెన్యూస్ ఎక్కడున్నాయో దాన్ని టార్గెట్ చేయాలనే ప్రయత్నం యుఎస్ చేస్తూ ఉంది. ఇక అంతవరకు వెళ్ళిందంటే ఇండియన్ కన్సంప్షన్ ద్వారా ఇండియన్ కన్స్యూమర్స్ ఏదైతే ఎక్కువ వాడుతున్నారో అమెరికన్ ప్రొడక్ట్స్ ని దాని మీద కూడా ఇండియా వేసే ప్రయత్నం చేస్తుంది. బట్ అలా వెళ్లే కొద్ది ఇండియాకే డ్యామేజ్ కూడా ఉంటుంది. సో పక్కవాడు పడిపోతే పడిపోయాడులే, మనం 4 స్టెప్పులు దిగినా పర్లేదు, పక్కవాడితో పాటు మనం తగ్గుతూ వద్దాం, మనం ఏదో ఒకటి చేస్తూ వద్దాం అంటే అది మన గ్రోత్ కూడా మంచిది కాదు. అండ్ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఒకటే కాకుండా తన విధి విధానాల్ని గెలిచిన తర్వాత నుంచి చూడండి, గెలవక ముందు చాలా డ్రామానే జరిగింది. తను ఎన్నికల టైంలో అసలు ఇండియా అంటే ఇలా అని, మోడీ గారు అంటే ఇలా అని చాలా చాలా ఇంకా లెవెల్ ఆఫ్ థింగ్స్ నే చేశారు ఈ ట్రంప్. బట్ గెలిచిన తర్వాత నుంచి మీరు గమనించండి, స్పెషల్లీ పాకిస్తాన్ రిలేటెడ్ గా మనకు ఇన్సిడెంట్ జరిగింది ఆపరేషన్ సింధూర్. అక్కడి నుంచి ట్రంప్ ఒక మొత్తం స్టేట్మెంట్స్ అన్నింటినీ చూస్తూ వస్తే ఈ రెండు కంట్రీస్ పేర్లు చెప్తూ ఇండియా పాకిస్తాన్ అని చెప్తూ బోత్ ఆర్ వండర్ఫుల్ నేషన్స్, బోత్ ఆర్ సూపర్ నేషన్స్ అంటే ఇద్దరిని ఈక్వల్ గా పెట్టే ప్రయత్నమే చేశారు. ఈక్వల్ కూడా కాదు, ఒకసారి చూడండి ఈ స్టేట్మెంట్. పాకిస్తాన్ తో మేము ఒక మంచి ఆయిల్ బిజినెస్ చేయబోతున్నాం, ఎవరికి తెలుసు కమింగ్ టైమ్స్ లో ఇండియాకి పాకిస్తాన్ ఆయిల్ అమ్ముతుందేమో అని. ఎవరు అడిగారు ఏ దేశానికి ఏమవుతుందని? వాళ్ళు డీల్ చేసుకోవడం మంచిదే. ఇండియా కంటే పాకిస్తానే ఇంకొంచెం తనకు ఫేవర్ గా ఉండేలా మనకు కనిపించట్లేదా? అండ్ రీసెంట్ గా సౌదీ వాళ్ళతో పాకిస్తాన్ వాళ్ళు డీల్ కుదుర్చుకున్నారు. డిఫెన్స్ ప్యాక్ట్ అంటే సౌదీకి ఏదైనా జరుగుతుంటే వాళ్ళకి కావాల్సిన అణువాయుధాలని పాకిస్తాన్ ఇస్తుంది అంటున్నారు. పాకిస్తాన్ కి ఏదైనా జరుగుతుంటే ఇండియా రిలేటెడ్ గానే స్పెషల్లీ సౌదీ కూడా ఇప్పుడు వచ్చి జాయిన్ అవుతుంది అనమాట పాకిస్తాన్ తో. ఇది యుఎస్ ఒక హెల్ప్ లేకుండానే జరిగిందా? సౌదీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోవడం అనేది డిఫెన్స్ ప్యాక్ట్ లోకి వెళ్ళడం వితౌట్ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ జరిగిందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా యుఎస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత దానికి ట్రంప్ కి ఎటువంటి సంబంధం లేదనే క్లారిఫికేషన్ ఇండియా దగ్గర నుంచి వచ్చిందో అక్కడి నుంచి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని మీరు కనెక్ట్ చేస్తూ వస్తే ట్రేడ్ డీల్ కంటే కూడా ట్రంప్ ఒక పర్సనల్ ఎజెండానే కనిపిస్తుంది. సరే ట్రంప్ ఒక పర్సనల్ ఎజెండాని పక్కన పెట్టినా యుఎస్ఏ పాకిస్తాన్ ని చూసి భయపడాలా ఏం లేదు కదా. పాకిస్తాన్ లో ఏముంది చూసి భయపడడానికి? పాకిస్తాన్ ఏం గ్రో అయిపోతుందని యుఎస్ఏ భయపడిపోవాలి. కానీ ఇండియాని చూసి భయపడడానికి ఒకప్పుడు చైనాకి ఇచ్చిన హెల్ప్ ఇండియాకి ఇస్తే ఇండియా ఎక్కడ మళ్ళీ చైనా లాగా సూపర్ పవర్ అయిపోతే ఎక్కడ ఇప్పుడు చైనా దగ్గర చేతులు కట్టుకునే కదా యుఎస్ఏ ఉంది. ఏమైనా చేయగలుగుతుందా? ఒక స్టెప్ దాటి ముందుకు వెళ్ళి ఏమైనా చేయగలుగుతుందా? ఇతర దేశాలను అడుగుతుంది, యూరోప్ ని అడుగుతుంది, ఈ నాటో కంట్రీస్ ని అడుగుతుంది, చైనా మీద శాంక్షన్స్ వేయండి, ఇండియా మీద శాంక్షన్స్ వేయండి అని. ఏ యుఎస్ఏ వేయచ్చు కదా, వాళ్ళకి ఏం కావాలో చైనా దగ్గర ఉంది. అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ని పెట్టేసుకున్నారు. అలా ఈసారి ఇండియా పరంగా జరగకూడదని చైనా రిలేటెడ్ గా 1980s 1990s లో యుఎస్ కంపెనీస్ చూడండి, యాపిల్ కానీ, నైకీ కానీ, వాల్మార్ట్ ఇవన్నీ ఏంటంటే మేజర్ గా చైనాకి వెళ్ళిపోయాయి అనమాట. వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ అంతా చైనాకి షిఫ్ట్ చేసాయి చీప్ లేబర్ కారణంగా. అండ్ ఇది చూడండి ఎర్లీ 2000s లో వాల్మార్ట్ గ్లోబల్ గా ఒక 100 రూపీస్ కి సంబంధించిన వస్తువులు తెచ్చుకుంటుంటే ఓన్లీ చైనా నుంచే 40 రూపీస్ నుంచి తెచ్చుకుంటుంది అనమాట. అంటే గ్రేట్ డిపెండెన్సీ యుఎస్ ది చైనా మీద పడిపోయింది. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో 2001 లో చైనా ఎంటర్ అవడానికి యుఎస్ అనే హెల్ప్ చేసింది. దాంతో అప్పుడు యుఎస్ చైనా మధ్యలో ఉంటున్న ట్రేడ్ డెఫిసిట్ $83 బిలియన్ ఉన్నది కాస్త, అంటే ఇప్పుడు ఇండియాకి యుఎస్ఏకి ఎంత ట్రేడ్ డెఫిసిట్ ఉందో అంత ఉన్నది కాస్త $418 బిలియన్ అయింది ట్రేడ్ డెఫిసిట్ బై 2018 కే చెప్తున్నా. అది ఆ తర్వాత ఇయర్స్ లో ఇంకా పెరిగింది. అండ్ టెలికామ్ లో కానీ, ఈవీలో కానీ, ఏఐ లో, సోలార్ ప్యానల్స్ లో చాలా వాటిల్లో జాయింట్ వెంచర్స్ యుఎస్ చైనా కలిసి చేశాయన్నమాట. ఇద్దరు కలిసి మెలిసి. దాంతో ఇప్పుడు చైనాకి ఒక గ్రేట్ టెక్నాలజికల్ అడ్వాంటేజ్ రావడం, వాళ్ళు కూడా అంతలా వర్క్ చేయడం, కంట్రీలో యుఎస్ ని కమాండ్ చేసే పొజిషన్ కి వెళ్తూ ఉండడం. ఇదే తప్పు ఇండియా పరంగా మనం చేయొద్దు. ఇండియా చాలా స్ట్రాంగ్ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, లోకల్ గా గ్రో అవ్వాలని చూస్తుంది. వరల్డ్ లో 4th ఎకానమీగా ఇండియా వస్తుంది అంటే ఖచ్చితంగా ఒక భయం అనేది ఉండదా వేరే కంట్రీస్ కి? సరే ఇండియాలో మన మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, వాళ్ళ రిలేటెడ్ గా ట్యాక్స్ ఇష్యూ కానీ చాలా ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. నేను అన్ని బాగున్నాయని నేను చెప్పట్లేదు. పొలిటికల్ గా పక్కన పెట్టేద్దాం కాసేపు. వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే మన ఇండియాలో ఉన్న గ్రౌండ్ లెవెల్ కష్టాలు ఉన్నాయి, దాన్ని కాదనట్లేదు. బట్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో జూమ్ అవుట్ చేసి వరల్డ్ వ్యూ లో చూసినప్పుడు ఇండియా ఎదుగుతుంది, జీడీపీ పరంగా స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది, 4th ప్లేస్ కి వచ్చింది, $4 ట్రిలియన్ ఎకానమీకి వచ్చింది, జపాన్ ని దాటి ముందుకు వచ్చింది, నెక్స్ట్ జర్మనీని దాటుతుంది, నెక్స్ట్ చైనా దాటుతుంది, నెక్స్ట్ యుఎస్ $30 ట్రిలియన్ ఎకానమీ యుఎస్. అలా యుఎస్ కి చాలా దూరంలో ఉండాల్సిన ఇండియా దగ్గరకు వస్తుందంటే ఖచ్చితంగా ఒక సార్ట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుందా? అలా రావడానికి యుఎస్ఏ వన్ ఆఫ్ ద రీజన్ అని యుఎస్ఏకి అర్థం అవుతుంది అనుకోండి, కొంచెం వెనక్కి నెట్టాలని ప్రయత్నిస్తుంది కదా. నీ ప్లేస్ అది కాదు, కొంచెం వెనక్కి వెళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తుందా? ఇది ప్రెసెంట్ ట్రంప్ ఒక ఇగోయిస్టిక్ మైండ్ కి, ప్రెసెంట్ ఇండియా ఒక గ్రోత్ కి మధ్యలో జరుగుతున్న ఇష్యూ. వేరే ప్రెసిడెంట్స్ దీన్ని వేరేలా డీల్ చేసే వాళ్ళేమో, బట్ ట్రంప్ దీన్ని డీల్ చేసిన విధానం డిఫరెంట్. కాబట్టి ఇండియా రిలేటెడ్ గా వేసిన టారిఫ్ వాళ్ళు ఏం చేయాలి అది చేయడం, 50% టారిఫ్లు వేయడం, ఇప్పుడేమో H1B వీసా టచ్ చేయడం, అండ్ గ్లోబల్ లో ఉన్న ఇతర కంట్రీస్ కి, మేజర్ కంట్రీస్ అందరికి కూడా ఇండియా మీద, చైనా మీద 100% ట్యాక్స్ అయ్యింది అని చెప్పడం. ఒక పక్క నుంచేమో ఇండియా నాకు చాలా క్లోజ్, నేను హ్యాపీ బర్త్డే చెప్పాను, నేను చాలా మంచిగా ఉంటున్నాను, అది నాకు చాలా క్లోజ్, బట్ ఎస్ శాంక్షన్స్ వేస్తాను ఇండియా మీద ఎందుకంటే రష్యన్ ఆయిల్ కొంటుందని. అసలు అది పాయింటే కాదు. ఏదో రకంగా ఇండియన్ ఎకానమీని హిట్ చేయాలి, ఏదో రకంగా ఇండియాకి సంబంధించి యుఎస్ తో ఉంటున్న టైస్ లో ఎక్కడైతే ఇండియా ఎక్కువగా లాభం పొందుతుందో దాన్ని హిట్ చేయాలి. సో దట్ ఇండియా కొంచెం సఫర్ అయ్యి ఎదర్ యుఎస్ఏ ఏం చెప్తే అది వినే స్టేజ్ కైనా వెళ్ళాలి, ఆర్ వినకపోతే మాత్రం ఎకానమీ పరంగా కొంచెం బ్యాక్ అయితే యుఎస్ పవర్ ఏంటో గ్లోబల్ గా అంటే యుఎస్ కి అగెనెస్ట్ గా ఉంటే ఏమవుతుందో
చూపించే ప్రయత్నం కూడా చేయాలని చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్స్ చాలా స్ట్రాంగ్ గా డీల్ చేయాల్సి ఉంటాయి ఫ్రెండ్స్. ప్రభుత్వాన్ని నడిపే మనుషులు టెంపరీ, ఒకసారి ఒకరు ఉంటారు, ఇంకొకరు ఉంటారు. బట్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాన్స్టెంట్. ఇండియా ఒక కోర్ వాల్యూస్ ని ప్రొటెక్ట్ చేయడమే ప్రభుత్వం ఒక ముఖ్య బాధ్యత. స్పెషల్లీ ఇంటర్నేషనల్ ఫ్రంట్ లో మనం చాలా కంఫర్టబుల్ గా, చాలా వాటి పరంగా ఓకే వేరే కంట్రీస్ కి వెళ్ళి మన వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు, అక్కడి నుంచి మంచిగానే రెమిటెన్స్ మనకు వస్తున్నాయి అండ్ మన టాలెంట్ ని కూడా మంచిగానే నర్చర్ చేసుకుంటున్నారు వేరే కంట్రీస్ లో మనం అనుకోవడం. మనం ఇన్నోవేషన్ కంటే కూడా వేరే కంట్రీస్ మన దగ్గరకు వచ్చి వాళ్ళ బిజినెస్ ను ఎక్స్పాండ్ చేసుకుంటుంటే వాళ్ళ ద్వారా మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు, ఇక్కడ ఉన్న యువతకి ఎలా మనం ఉపాధిని కల్పించవచ్చు, వీటి మీద మనం ఫోకస్ చేస్తూ వచ్చాం. కానీ ఇండియాలో ఉంటున్న గ్రోత్ ని ఇండస్ట్రీ లెవెల్స్ లో టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్ పరంగా వాళ్ళకి చేయూతనిస్తూ యువతని ఎంకరేజ్ చేస్తూ ఏ స్కీమ్స్ వాటి పరంగా మన ఇండియా ఎక్కువగా వర్క్ చేసి ఉండాల్సింది. ఆల్రెడీ చేస్తున్నారేమో బట్ సఫిషియెంట్ గా కాదు, ఇంకా చాలా పెద్ద మొత్తంలో చేయాలి. వేరే కంట్రీస్ లో ఉంటున్న పెద్ద కంపెనీస్ ని మన ఇండియన్ వాళ్ళే లీడ్ చేస్తున్నారంటే దాని అర్థం మనకి టాలెంట్ ఉంది, సరైన ఆపర్చునిటీస్ అవకాశాలు మన దగ్గర లేవు. వాటి మీద గవర్నమెంట్స్ దృష్టి పెట్టినప్పుడే ఇలా వేరొక కంట్రీ వాళ్ళు మనల్ని భయపెట్టి బెదిరించే స్టేజ్ కి మనం వెళ్ళాం. సరిగ్గా ఐటీ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ని మాట్లాడుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన క్లారిఫికేషన్ తో మనకి ఏమర్థమవుతుంది, వన్ టైమే కట్టాలి $1 lakh. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళ రెన్యువల్స్ కి ఇంపాక్ట్ లేదు. అండ్ నెక్స్ట్ లాటరీ సిస్టమ్ లో మోస్ట్లీ ఫిబ్రవరి 2026, నేను 5 ఏమైనా చెప్పుంటానేమో స్టార్టింగ్ లో 2026 ఫిబ్రవరి ఆ పాయింట్ లో మనకి ఇది అమలు అవుతుంది అంటున్నారు. సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయింది దాని ఇంపాక్ట్. అండ్ ప్రెసిడెంట్ కి స్పెషల్ పవర్స్ ఉంటాయంట, ఎక్కడైనా ఎగ్జామ్షన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అంటున్నారు. నాకు తెలిసి స్లోగా డైల్యూట్ చేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ మేమేంటో మీకు తెలియాలి. ఇది ఎలా అంటే హౌస్ ఓనర్, మనం ఏదో రెంట్ కుంటున్న హౌస్ ఓనర్ మనతో తను గ్రేట్ అని చెప్పాలనుకుంటే ఏం చేస్తారు, మీరు వెంటనే ఖాళీ చేసేయండి మేము వేరే వాళ్ళకి ఇస్తామంటారు. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి లేదులే ఉండండిలే అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళంటే కొంచెం మనకి అప్పటి వరకు ఉన్న వ్యూ మారిపోయి ఇంకా ఎందుకు లెవెల్తో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. వాళ్ళు ఏదైనా చెప్పినా సరే అలానే అనుకునే స్టేజ్ కి వెళ్తాం కదా, అలా చెప్పాలని ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొడుతున్నారు పదే. గతంలో చాలా సార్లు కొట్టారు, ఈ మధ్యకాలంలో ట్రంప్ అదే చేస్తున్నారు, పదే హిట్ చేస్తున్నారు. ఇదే రైట్ టైం ఇండియాకి. వాళ్ళు చేస్తున్న హ్యూమిలియేషన్ ని కరెక్ట్ వేలో తీసుకొని ఎనర్జీస్ అన్నిటిని ఛానలైజ్ చేసి గ్రేట్ ఇన్నోవేషన్ తో ఇండియా వివిధ డెవలప్మెంట్స్ లో టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్ పరంగా ముందుకు వెళ్తే చాలా మంచి గ్రోత్ ని ఇండియా చూడగలుగుతుంది. సో ఈ స్టేట్మెంట్స్ తో ఐటీ స్టాక్స్ పడతాయా రేపు? ఒకవేళ తను కానీ క్లారిఫికేషన్ ఇవ్వకపోయింటే, యుఎస్ ప్రెస్ సెక్రటరీ కెరోలినా లీవియట్ కానీ స్టేట్మెంట్స్ ఇవ్వకపోయింటే చాలా ఎక్కువ ఫాల్ ని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదు, ఫాల్ ఉండొచ్చు నామినల్. సో మోస్ట్లీ ఒక 5% ఉంటే కూడా చాలా ఎక్కువ అనుకుంటున్నాను ఇండివిజువల్ లెవెల్లో. సో ఐటీ ఇండెక్స్ అయితే ఉంటది, ఇంపాక్ట్ అయితే ఉంటది. దాని అర్థం నిఫ్టీ మీద ఉండొచ్చు, ఓవరాల్ మార్కెట్స్ కూడా దీనికి కొంత ఇంపాక్ట్ అవ్వచ్చు. బికాస్ ఐటీ అంటే ఐటీ ఒకటే కాదు, అక్కడ ఐటీ వాళ్ళు డబ్బులు తీసుకొస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ స్ట్రాంగ్ గా పెరిగింది. చాలా వరకు ఇండియాలో రియల్ ఎస్టేట్ పెరగడానికి యుఎస్ నుంచి వస్తున్న ఇన్కమ్, ఇతర కంట్రీస్ నుంచి వస్తున్న ఇన్కమ్, ఇక్కడ ఉంటున్న బ్లాక్ మనీ, ఈ రెండే మెయిన్ రీజన్స్ ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇంతలా పెరిగిపోయిందంటే. సో ఒక్క ఐటీ జాబ్స్, యుఎస్ గ్లోబల్ గా ఉంటున్న జాబ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయంటే దాని ఇంపాక్ట్ రిపుల్ ఎఫెక్ట్ లా చాలా ఇండస్ట్రీస్ మీద మనకి పడుతుంది. బట్ అది మీడియం టర్మ్ లో రిజాల్వ్ అయిపోతుంది, ఎందుకంటే యుఎస్ కి కూడా టాలెంట్ కావాలి కదా. సో సర్టైన్ వేస్ లో మళ్ళీ ఇది ఛానలైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. బట్ దీన్ని మనం సీరియస్ గా తీసుకొని నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 10 years తర్వాత వచ్చే పిల్లలకైనా ఈ డిపెండెన్సీ వేరే కంట్రీస్ లోనే కాకుండా ఇండియాలో కూడా అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని ఎలా మనం క్రియేట్ చేసుకోగలిగితే, ఇందాక నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు పెద్ద శత్రువు ఎవరో కాదు, ఏ కంట్రీయో కాదు, ఇతర దేశాల మీద డిపెండ్ అవడమే అదే బిగ్గెస్ట్ ఎనిమీ మనకి. సో మార్కెట్ మీద మండే అయితే ఇంపాక్ట్ ఉంటుంది, బట్ తను చేసిన స్టేట్మెంట్స్ తో ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి స్టార్టింగ్ పడ్డాన్ని చూసి కంగారు పడద్దు. ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ ఎలా ఉంటుందో చూడండి. క్లోజింగ్ కూడా డే లోలో ఉందనుకోండి, దెన్ అప్పుడు మనం ఆలోచించాలి ఇంకేం ఇంపాక్ట్స్ ట్రంప్ కమింగ్ టైమ్స్ లో తీసుకొస్తాడు. 22nd కామర్స్ మినిస్ట్రీ వెళ్ళి ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది, ఇంకేం స్టెప్స్ ఉంటాయని మార్కెట్ కంగారు పడుతుందని. అండ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇన్ని రోజులు ఎఫ్ఐఎస్ ఎందుకంత కాన్స్టెంట్ గా షార్ట్స్ ని మార్కెట్ లో క్యారీ చేశారా అని. ఇంత కాన్ఫిడెంట్ గా అసలు ఏం లేవే, అన్ని పాజిటివ్ గా టర్న్ అవుతున్నాయి, ఇంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు షార్ట్స్ ఎలా పెట్టుకున్నారంటే సర్టెన్ వే ఏం జరుగుతుంది యుఎస్ గవర్నమెంట్ నుంచి అని ఏదో ఒక రకంగా పెద్దవాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బిగ్గెస్ట్ షార్ట్ పొజిషన్స్ ఇంతలా అన్వైండ్ అవ్వకుండా ఇన్ని డేస్ కంటిన్యూ అవ్వడం మార్కెట్ లో నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం. ఇంత కంటిన్యూస్ గా షార్ట్స్ 80% అబోవ్ దగ్గరగా, ఇప్పుడు కూడా 86% ఉన్నాయి. 92% నుంచి 86% కి వచ్చే 1000 points నిఫ్టీ పెరిగింది. కానీ స్టిల్ అవి బిగ్గెస్ట్ షార్ట్స్. ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ కి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ కట్ చేసాక కూడా షార్ట్స్ కవర్ అవ్వలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ ఇన్సిడెంట్ తర్వాత వర్స్ట్ నెగిటివ్ అప్డేట్ కదా, ఈ నెగిటివ్ అప్డేట్స్ కి యాక్చువల్లీ షార్ట్స్ క్రియేట్ అవ్వాలి, కానీ కవర్ అవుతున్నాయి అనుకోండి. ఇట్స్ ఏ ప్లాన్, ఇలా జరుగుతుందని వాళ్ళకి ముందుగానే తెలిసి పొజిషన్స్ పెట్టుకున్నారు, తర్వాత బుక్ చేసుకున్నారు. సో లెట్స్ సీ షార్ట్ కవరింగ్ ఇంపాక్ట్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ ఎలా ఉంటుందో. అండ్ ఫైనలీ ఎండ్ చేసే ముందు ఒకటి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, యుఎస్ ఇండియాని చూసి భయపడడానికి రీజన్ ఉంది, ఇండియాని ఆపాలనుకోవడానికి రీజన్ ఉంది. పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి ఇండియా గ్రోత్ ని ఏదో ఒక రకంగా, ఇండియా కాదు ఇండియా పక్కనున్న దేశాలను స్ట్రాంగ్ చేస్తే, ఇండియా ఆ రెండు గొడవల్లో కొట్టుకొని, ఇండియా పాకిస్తాన్ అంటే ఒక ఇష్యూ కదా, ఒక సెంటిమెంట్ కదా, దాంట్లో దాన్ని పెట్టేస్తే గ్రోత్ లో వెనకపడుతుందిలే, డిఫెన్స్ మీద స్పెండింగ్ పెట్టేసుకొని డిఫెన్స్ కే పెట్టుకుంటారా అని డబ్బులు, ఇన్నోవేషన్ వద్దు, గ్రోత్ వద్దు, వీటి మీద వద్దు, ఏదో రకంగా ఇష్యూస్ ని పెట్టుకుంటూ వెళ్దాం, లేదంటే ఆపానని నోబెల్ బహుమతి పొందుదాం అనే ఒక ఆలోచనలో యుఎస్ ఉండడంలో, అసలు వాళ్ళ యాంగిల్లో అయితే వాళ్ళకి అది రైట్ అనిపించచ్చేమో ఎందుకు ఇండియాని గ్రోత్ పాత్
పాత్ లో తీసుకువెళ్దామని. బట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్స్ కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ మీద ఫస్ట్ ఫోకస్ చేస్తూ వాళ్ళని కొంత స్టెబిలైజ్ చేస్తూ ఇన్నోవేషన్ మీద, మిగతా వాటి మీద ఖర్చు పెడుతూ కూడా ఇన్నోవేషన్ మీద వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తూ, యువతకు ఎవరికైనా మంచి ఆలోచనలు ఉంటే మీరు రండి, మేము సపోర్ట్ చేస్తాం, మేము ఇన్వెస్ట్ చేస్తాం, మేము ఫండ్ చేస్తాం, మేము ఇంక్యుబేట్ చేస్తాం మీ ఐడియాస్ అని, అలాంటి సెంటర్స్ ని చాలా సిటీస్ లో ఎస్టాబ్లిష్ చేస్తే మన దాంట్లో ఉన్న టాలెంట్ ఎక్కడో అమెరికాకి వెళ్ళి వాళ్ళకి వేల కోట్లు సంపాదించే బదులు ఇండియాలోనే అలాంటి కంపెనీలు పెడతారు. ఇది ఇమీడియట్ గా జరిగేది కాదు. నెక్స్ట్ 10-20 ఇయర్స్ లో అయినా ఇండియా స్టేట్ లోకి వెళ్తుంది. అండ్ పీయూష్ గోయల్ గారు నిన్న చేసిన స్టేట్మెంట్స్ ఇవి. ఒక వీడియో ఉంది, ఆ వీడియో నేను ప్లే చేయట్లేదు, బట్ తను చెప్తున్నది, తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్తున్నది, ఫర్ మోడీ గవర్నమెంట్ $30 trillion ఎకానమీ బై 2047 అంటున్నారు. సో స్టాక్ మార్కెట్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పడిపోతుంది, ఇప్పుడు ఏంటి కంగారు పడాలి నేను, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అతన్ని కంగారు పడాలా నేను అనే క్వశ్చన్ ఉంటే, మన కామర్స్ మినిస్ట్రీ కదా, సరే గవర్నమెంట్స్ ఏమంటే చెప్దాం అనుకుందాం, బట్ అట్లీస్ట్ అఫీషియల్ గా తను చేసిన స్టేట్మెంట్స్ కదా, ఒక లెక్క వేసుకునే కదా చెప్తారు, నోట్లోంచి ఒక మాట అయితే అన్నారు కదా. ఈ డేటాని ప్రామాణికంగా తీసుకుంటే బై 2047 కి $30 trillion అంటే ఇప్పుడు $4 trillion ఎకానమీగా ఉన్న ఇండియా $30 trillion కి వెళ్ళాలి బై 2047 అంటే రఫ్ గా ఒక 9% CAGR తో మనం గ్రో అవ్వాలన్నమాట. జీడిపి 9.3% CAGR తో గ్రో అవుతూ వెళ్ళాలి. ఎకానమీ 9.3% CAGR తో గ్రో అయితే స్టాక్ మార్కెట్స్ యూజువల్లీ ఎకానమీ రేట్ కంటే కూడా 1.5 to 2 times తో గ్రో అవుతాయి. 1.5 to 2 times తో గ్రో అవుతాయి. 1.5 తీసుకున్న లోయర్ కేసులో మంచి సంపద ఇండియన్ మార్కెట్స్ లో పెట్టుబడి చేయడం ద్వారా క్రియేట్ అవుతుంది. యుఎస్ ఆపాలనుకుంటే డెఫినెట్లీ ఇండియా 2 steps వెనక్కి వెళ్తుంది. యుఎస్ ఆపలేదు, ఇండియా సూపర్ పవర్ నేను మాట్లాడట్లేదు, మనం డిపెండెంట్ యుఎస్ మీద. బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ మనం వేని వెతికే ప్రయత్నం చేసుకుంటాం. మన కన్సంప్షన్ బేస్డ్ గా ఉంటున్న ఎకానమీ స్టార్టింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. దట్స్ ఎ వన్ టైమ్ ఇంపాక్ట్. ఆపర్చునిటీ ఉంటే ఏదైనా మెగా ఫాల్ కమింగ్ టైమ్స్ లో వాళ్ళు చేసే లాజిక్ లెస్ వాటికి ఏదైనా మార్కెట్ పడితే డబ్బులుంటే కొనండి, లేదంటే వెయిట్ చేయండి. మీరు లాంగ్ టర్మ్ కోసం ఉన్నారంటే మాత్రం మొత్తం వరల్డ్ లో మీకు ఏదైనా మంచిగా మార్కెట్స్ ఉంటాయంటే అందులో మొదటి వరుసలో ఖచ్చితంగా టాప్ 3 తీసుకుంటే దాంట్లో ఇండియా ఉంటుంది. ఇండియానే నెంబర్ 1 అని నేను చెప్పను, ఎందుకంటే ఈ చైనా కానీ, హాంకాంగ్ కానీ, సౌత్ కొరియా కానీ, ఈవెన్ జపాన్ కానీ, వీటిల్లో కూడా మనకి స్ట్రాంగ్ గ్రోత్ ఉండొచ్చు. ఈ స్పేస్ లో మనం పక్క కూడా, నాకు అటు పక్క వెస్ట్ పక్క ఏం అట్లా అనిపించదు, కానీ ఈ సైడ్ మనకి స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఇండియా దాంట్లో టాప్ 3 పొజిషన్ లో ఉంటుందని అయితే నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్న వాళ్ళు కంగారు పడద్దు, డబ్బులుంటే కొనండి, లేదంటే వెయిట్ చేయండి. బట్ షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్న డబ్బుల్ని మార్కెట్ లోకి తీసుకురావద్దు. తను ఉన్నంత వరకు బీ ప్రిపేర్. మీరు పెట్టిన డబ్బులు 6 నెలల్లో, సంవత్సరంలో 10-20% నష్టాల్లో చూస్తారని. లాంగ్ టర్మ్ మినిమం 7 సంవత్సరాలు, వీళ్ళు చెప్తున్నది 2047 వరకు వెళ్ళిపోయారు, అంటే ఒక 22 సంవత్సరాలకు వెళ్ళిపోయారు ముందుకి. బట్ మినిమం 7 సంవత్సరాలైన టైం పీరియడ్ తో ఉండండి. తన తర్వాత వచ్చే వాళ్ళు, వీళ్ళు రిపబ్లికన్స్ కదా, డెమోక్రాట్స్ వస్తారా, చాలా రూల్స్ ని మార్చే ప్రయత్నం చేస్తారు, ఇండియాతో రిలేషన్స్ ని బెటర్ చేసే ప్రయత్నం చేస్తారు. దానికి ముందుగానే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది అనుకోండి, అలా ముందుగా కూడా మనకి బెటర్ మూవ్ ఉండొచ్చు. ఈ లోపు ఇండియా గ్రో అయ్యే ప్రయత్నం చేస్తుంది. జిఎస్టీ రిలేటెడ్ గా రిఫార్మ్స్ ఇంకా ఇంపాక్ట్ అవ్వలేదు, రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఇంకా ఏం రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో వీటన్నిటి ఒక ఇంపాక్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కూడా మనం ప్రిపేర్డ్ గా, లాజికల్ గా ఉండాలి. ఈ లోపు అవకాశం వస్తే ఏం కొనాలో మంచిగా థింక్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. ట్రంప్ ఇలా చేస్తూ వెళ్తే ఇండియా తన రిజర్వ్స్ లో యుఎస్ కి సంబంధించిన వాటిని పెంచుకుంటుందా, తగ్గించుకుంటుందా? అండ్ ఈ స్టేట్మెంట్ చూడండి, ఫారెన్ హోల్డింగ్స్ ఆఫ్ యుఎస్ ట్రెజరీస్ సర్జ్ టు ఆల్ టైమ్ హై. చైనా సింక్, చైనా అమ్మేస్తూ ఉంది, పెద్ద మొత్తంలో అమ్ముతూ ఉంది. ఇండియాను అమ్ముతూ ఉంది. చైనా అయితే పెద్ద మొత్తంలోనే అమ్ముతుంది. జపాన్ అండ్ ఇతర కంట్రీస్ కొంటున్నాయి. బట్ ఇక్కడ పాయింట్ అంతా కొంటున్న వాటి గురించి కాదు, అమ్ముతున్న వాటి గురించి. అమ్మ ఎక్కడికి వెళ్ళాలి ఆ డబ్బులు? ఈ వీడియోని చూడండి, గోల్డ్ వీడియో, మస్ట్ గా మీకు అర్థమవుతుంది. కమింగ్ టైమ్స్ లో యుఎస్ఏ ఇదే విధి విధానాలతో వెళ్ళిందంటే గోల్డ్ కి వాళ్ళు ఒక మంచి సపోర్ట్ ఇస్తున్నట్టు. ఈవెన్ గోల్డ్ పెరగడం వల్ల యూఎస్ఏకి నష్టం కూడా ఏం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని పట్టించుకోరు. క్రూడ్ ఆయిల్ మీద ఫోకస్ ఉంటుంది, గోల్డ్ మీద కాదు. సో అట్లానే గోల్డ్ ఇంకా ఆకాశమే హద్దని వెళ్ళిపోతుంది అనట్లేదు. బట్ గోల్డ్ రేపు పొద్దున పెరుగుతూ ఉందంటే వన్ ఆఫ్ ద రీజన్ ట్రంప్ అని గుర్తుంచుకోండి. నాకు తెలిసి వన్ ఆఫ్ ద రీజన్ కాదు, మెయిన్ రీజన్ తనే. రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ద అనడం తప్పు. సో ప్రాబ్లీ తన టర్మ్ మారిపోద్ది అన్నప్పుడు ఏమైనా కొంత కూల్ ఆఫ్ అవ్వచ్చేమో, ఈ గోల్డ్ కొంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చేమో. బట్ వన్స్ కంట్రీ రిలేటెడ్ గా అగేనెస్ట్ వచ్చి ఆ బాండ్స్ నమ్మి వేరే దాంట్లోకి వెళ్ళాక వాళ్ళేం మళ్ళీ చిన్న ఇన్వెస్టర్స్ కాదు కదా, ఆర్బీఐ కానీ చైనా కానీ, ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని స్టేబుల్ గా కొన్ని ఇయర్స్ పాటు మెయింటైన్ చేస్తారు. లెట్స్ సీ దీని ఇంకేమేం చేస్తారు. దీంతో చైనా, ఇండియా ఇంకెంత వాళ్ళకి సంబంధించిన బాండ్స్ నమ్మి గోల్డ్ లోకి తీసుకెళ్తుంది. అసలు గోల్డ్ ని మధ్య తరగతి వాడికి దగ్గరగా ఉంచుతారా ఇంకా చివరికి అనిపిస్తుంది. వీళ్ళు చేస్తున్న పనులకి, మన సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటున్న యాక్షన్స్ కి ఎక్కడికి వెళ్తుంది డబ్బులు అని చూస్తే గోల్డ్ లోకి వెళ్తుంది. గోల్డ్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు తన ఈ స్టేట్మెంట్స్ చేస్తున్న తర్వాత? గోల్డ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈక్విటీ మార్కెట్స్ అయితే పడతాయి, బట్ ఎలా క్లోజ్ అవుతాయి అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేనైతే ఇది టెంపరీ ఇంపాక్ట్ అని మార్కెట్ అనుకుంటే స్టార్టింగ్ లో వచ్చేదే మెయిన్ ఉంటుంది. దాని తర్వాత మార్కెట్ రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అది షార్ట్ కవరింగ్ మూవ్ తో అయినా జరగచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ ఫాల్ లో కూడా అలా జరగకుండా డే లో క్లోజ్ అవుతుంటే మాత్రం ఇంకా షార్ట్ టర్మ్ లో మనం వోల్టాలిటీని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని మెంటలీ మనం ప్రిపేర్ అయి ఉండడమే. సో రేపటి క్లోజింగ్ ఇంపార్టెంట్. బట్ ఇండియన్ మార్కెట్ లో ఇలాంటి వర్స్ట్ కండిషన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే వాళ్ళు మాత్రం స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మార్కెట్ చాలా బాగా పెరుగుతున్నప్పుడు, మీకు న్యూస్ పేపర్స్, టీవీస్ లో చాలా దగ్గర కనిపిస్తున్నప్పుడు మళ్ళీ చాలా ఎక్కువ ప్రైస్ లోని మీరు మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ డబ్బులు తీసుకురాకండి, స్టాక్స్ లోకి వెళ్ళకండి, మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్స్ లో ఉండండి. డైరెక్ట్ స్టాక్ బయింగ్ వద్దు. బట్ పడ్డ ప్రతిసారి భయపడతాను, ఎగ్జిట్ అయిపోతాను అనుకుంటే మాత్రం మార్కెట్ లో ఖచ్చితంగా మనం నష్టాల్లోనే ఎప్పుడు బయటకు వస్తుంటాం.
చెప్తుంటా, ఎందుకంటే వందల రీజన్స్ తో మార్కెట్ పడుతుంది, అదే వందల రీజన్స్ తో కూడా పెరుగుతుంది. ఇది బిగినర్స్ మైండ్ లో ఉంచుకోవాలి. సరే ఇక మరి చెప్పాను కదా ఈవినింగ్ ఓ వీడియో వస్తుందని. అయినా ఇంతవరకు మీరు చూసారా ఈ వీడియో? ఈ డేటా అంతటిని కలెక్ట్ చేసి మీ ముందు ప్రెజెంట్ చేయడానికి చాలా నైట్ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాం, కానీ ఇంతవరకు చూస్తున్నారా అనేది పాయింట్. ఒకవేళ చూస్తుంటే ఏ టైం వరకు ఇది వాచ్ చేశారనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈవినింగ్ వీడియో వస్తుంది కదా, సో ఒకసారి వీలైతే 7 o'clock అలా ఒకసారి ఛానల్లో వచ్చి చెక్ చేయండి, వీడియో ఉంటుంది, వీడియోని చూడండి, వీలైతే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.